అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అక్బర్ బీర్బల్కి సంబంధించినటువంటి ఒక కథ. దీనికి మనం డాలు పరీక్ష అని పెడదాము. డాలు అనగా సైనికులు వాడేటటువంటి ఒక రక్షణ కవచం అన్నమాట. సరే, కథలోకి వెళ్ళిపోదాం. అక్బర్ ఆయుధగారంలో పనిచేసే అధికారి ఒకరు దురాశపరుడు. ఆయుధాల కొరకు కొంతమంది కమ్మరులకు డాలు తయారు చేయవలసిందిగా ఆజ్ఞలు తయారు చేశాడు. మామూలుగా ఆ కమ్మరులు ఆ అధికారికి లంచం ఇవ్వడం అలవాటు. ఎందుకంటే ఆ అధికారి వారు తయారు చేసిన ఆయుధాలని పరీక్షించి చక్రవర్తి తరఫున కొనేవాడు. వారిలో ఒక కమ్మరి ఆ అధికారికి లంచం ఇచ్చేందుకు నిరాకరించాడు. మేము ఎంతో కష్టపడి ఆయుధాలను తయారు చేస్తాము, చక్రవర్తి గారు మా కష్టానికి డబ్బు ఇస్తారు, ఆయన ఇచ్చిన డబ్బులో నీకు భాగం ఎందుకు ఇవ్వాలి అని అతడు ఆ అధికారిని నిలదీశాడు. ఆ అధికారికి ఆ కమ్మర్ మీద కోపం వచ్చింది. అతడు తయారు చేసి తెచ్చిన డాలును అక్బర్ ముందు ఏనుగుతో తొక్కించాడు. ఆ బరువుకు ఆ నమూనా డాలు విరిగిపోయింది. ఈ కమ్మరి తయారు చేసిన డాలులను మనం కొనలేము, అవి బలంగా లేవని అక్బర్కి చెప్పాడు. ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించిన బీర్బల్ కలగజేసుకొని, నువ్వు ఇంతవరకు ఎప్పుడూ ఒక డాలును ఏనుగు చేత తొక్కించిందే లేదు అని అధికారితో అన్నాడు. యుద్ధంలో సైనికులు ఒక చేతితో కత్తిని ఇంకొక చేతితో డాలును పట్టుకుంటారు. శత్రువు కొట్టే కత్తి దెబ్బల నుంచి డాలుతో సైనికులను రక్షించుకుంటాడు. అందువల్ల ఇతడు తయారు చేసిన డాలుని కత్తులతో బలంగా కొట్టి పరీక్షించాలి అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ సలహా మేరకు డాలును ఆ విధంగా ఇద్దరు బలాఢ్యులైన సైనికులను పరీక్షించారు. డాలు చెక్కు చెదరలేదు. ఈ డాలు చాలా గట్టిగా బలంగా ఉంది మహారాజా అని వారు చెప్పారు. అక్బర్ వారి మాటలకు సంతోషించి ఆ కమ్మరితోనే ఎక్కువ సంఖ్యలో డాలు తయారు చేయించండి అని చెప్పాడు. ఆ కమ్మరి అక్బర్ చక్రవర్తికి బీర్బల్కి వందనాలు సమర్పించి వారిద్దరూ పేదవాడైన నిజాయితీతో పనిచేసే కమ్మరిని సమర్థించారు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.